తెలంగాణ కాంగ్రెస్ లో ఇటీవల పలువురు నేతలు పార్టీ లైన్ తప్పి మాట్లాడుతుండడాన్ని నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వంటి వారి వ్యాఖ్యలపై ఇప్పటికే పరిశీలన జరుపుతున్న టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ తాజాగా మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేస్తూ మాట్లాడటంతో అప్రమత్తమైంది. క్రమశిక్షణ తప్పి పార్టీకి నష్టం చేస్తున్న వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ కనికరం చూపకూడదనే నిర్ణయానికి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలపై 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఆమె తల్లి మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ చైర్మన్ మల్లు రవి నోటీసులు జారీ చేశారు. మరోవైపు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఇటీవల ఓ కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు మల్లు రవికి మేఘారెడ్డి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన కమిటీ బుధవారం చిన్నారెడ్డికి కూడా నోటీసు జారీ చేసింది. ఇక సీనియర్ నాయకుడి జక్కిడి ప్రభాకర్ రెడ్డి పలువురు నేతలను వ్యక్తిగతంగా, కులపరంగా దూషించడం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై వచ్చిన ఫిర్యాదులను, ఇందుకు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన క్రమశిక్షణ చర్యల కమిటీ ప్రభాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. అటు ఉట్నూరులో జరిగిన డీసీసీ పీఏసీ సమావేశంలో పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆదిలాబాద్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, పార్టీ నేత సంజయ్లకు మల్లు రవి షోకాసి నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదులపై 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ చర్యల ద్వారా పార్టీ నేతలు ఎవరైనా కట్టు దాటితే ఉపేక్షించేది లేదన్న సంకేతాలు ఇవ్వాలని నాయకత్వం నిర్ణయించింది.